11 మధ్యలో ఒక ఆర్మ్డ్ రాబరీ ఇన్సిడెంట్ జరిగింది. దీంట్లో టోటల్ 5 అక్యూజ్డ్ అలాంగ్ విత్ పిస్టల్స్ వచ్చారు. ఇక్కడ కరీంనగర్ డిస్ట్రిక్ట్ టౌన్లో ఉన్న పిఎంజే జ్యువెలర్ షాప్లో ఇది ఆర్మ్డ్ రాబరీ ఈవెంట్ జరిగింది. దీంట్లో ఫస్ట్ 1 అఫెండర్ వచ్చి ఎంక్వైరీ చేశారు జ్యువెలరీ గురించి. ఆ తర్వాత ఇన్ పేర్స్ ఆఫ్ 2 మిగతా 4 కూడా వచ్చారు. మనకి సీసీటీవీ చూస్తే 5లో 4 పర్సన్స్ కి ఫేస్ కూడా అన్కవర్డ్ ఉంది కాబట్టి ఫేస్ కూడా కనపడింది. దీని ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, వాళ్ళకి ఐడెంటిఫై చేస్తున్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఉన్న గార్డ్ కి గన్ పాయింట్ లో హోస్టేజ్ చేసి రాబరీ స్టార్ట్ చేశారు. మధ్యలో సేల్స్ మేనేజర్ అదర్ టీమ్ మెంబర్స్ దే ట్రై టు ఓవర్ పవర్ దెమ్. ఓవర్ పవర్ జరిగినప్పుడు వీళ్ళు పానిక్ అయి ఫైరింగ్ చేశారు. టోటల్ 5 పిస్టల్స్ ఉన్నాయి. 4 రిలీజ్ అయిన పర్సన్ ఉంటే వాళ్ళు కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో మల్టిపుల్ టీమ్స్ హావ్ బీన్ ఫార్మ్డ్ టు ట్రేస్ ద అక్యూజ్డ్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఎంతమంది విక్టిమ్స్ కి ఇంజరీ జరిగింది, బట్ ఫార్చునేట్లీ ఎవరికి ఫేటల్ ఇంజరీ జరగలేదు. ఐఎమ్ షూర్ దట్ దే విల్ రికవర్ సూన్ ఇన్ టైమ్. And Karimnagar police is devoted to public safety. We'll try our level best to apprehend the offender as soon as possible. I'll request all the media personnel to let the officers as soon as possible. Thank you. అది ఓన్లీ ఫుటేజ్ చూసి we cannot tell. సీజ్ అయిన తర్వాత వాళ్ళకి పట్టిన తర్వాత మనకి తెలుస్తుంది. ఇక్కడ కేంద్ర మంత్రి ఆఫీస్ ఉంది, ఇక్కడ ఇట్లాంటి జరిగింది ఘటన. సో ఇది కొంత భయాందోళనకు గురి చేసేది చుట్టుపక్కల పబ్లిక్ సేఫ్టీ కోసం మేము చాలా. కరీంనగర్ లో పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. జగిత్యాల రోడ్డులోని పిఎంజే జ్యువెలరీ షోరూమ్ లో దుండగులు తుపాకులతో హల్చల్ చేశారు. అడ్డుకున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి భారీగా బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో 5 వ్యక్తులు కస్టమర్ల ముసుగుల్లో షోరూమ్ లోకి ప్రవేశించారు. సిబ్బందిని బెదిరించి దోపిడీకి పాల్పడగా అడ్డుకునేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డులపై కాల్పులు జరిపారు. సుమారు 30 రౌండ్ల వరకు కాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో 4 సెక్యూరిటీ గార్డులు మరియు షోరూమ్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కి తరలించారు. దోపిడీ చేసిన బంగారుతో నిందితులు 2 బైకులపై అక్కడ నుంచి పారిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితులు పారిపోయే క్రమంలో పడిపోయిన బుల్లెట్లు, ఒక మ్యాగజైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇది అంతర్రాష్ట్ర ముఠా పనే అని పోలీసులు భావిస్తున్నారు. నగరం నడిబొడ్డున జరిగిన ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురి చేస్తుంది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గాలింపుల చర్యలు ముమ్మరం చేశారు. మరిన్ని వివరాల కోసం మన ప్రజానేత్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.